శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, వారము గురువారము, తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:26 దాకా ఉండి తదుపరి సప్తమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:26 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. వర్జం ఉదయం 6:46 ప్రారంభమై 8:28 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:53 ప్రారంభమై 10:43 దాకా ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 ప్రారంభమై 3:44 దాకా ఉంటుంది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 6:42 దాకా ఉంటాయి. ఇక ఈ రోజున ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేసేటటువంటి వృత్తి యందు వ్యాపారపరమైనటువంటి విషయాలను కూడా రాణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, ఔషధ సేవనము, ప్రయాణాల యందు కొద్దిగా ప్రమాదాలు జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు సంతానం ద్వారా కొద్దిగా చికాకులు కలిగేటటువంటి స్థితి, భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కలిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవడము, అలాగే మధ్యవర్తుల వలన కొద్దిగా మీ పేరుకు భంగం వాటిల్లేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి ప్రయాణాల నిమిత్తంగా ఆకస్మిక ధనలాభం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారపరమైనటువంటి ధోరణిలో శత్రువులు పెరిగిపోవడము, అలాగే వ్యాపారంలో పోటీ పెరిగేటటువంటి తత్వం వలన కొద్దిగా మానసికంగా క్షోభపడేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, విత్తనాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని కొద్దిగా అనుకోని ఖర్చులు ఏర్పడడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున మానసికంగా ఏదో రకమైనటువంటి సమస్య వేధిస్తుంది. అన్ని రకాలైనటువంటి సుఖాలు ఉన్నాయి కానీ మనస్సులో ఏదో తెలియనటువంటి బాధ. విద్యార్థులకు ఈ రోజున గవర్నమెంట్ నిధులకు సంబంధించినటువంటి విషయాలు కలిసి వచ్చేటటువంటి స్థితిగాను, అలాగే మధ్యవర్తులు మోసం చేసేటటువంటి విధంగాను ఉంది. ఈరోజు కిరాణా రంగం వారికి ఆకస్మిక ధనయోగం పడుతుంది. సాయంత్రం నుంచి కూడా వ్యాపారం వృద్ధి చెందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున హోటల్ రంగం వారికి వాహనాలను కొనుగోలు, అలాగే కొత్త వాహనాల నిమిత్తంగా మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మంచి ఫలితాలు జరిగేటటువంటి రోజుగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున ఉద్యోగంలో నూతన విధానాల ద్వారా మీ యొక్క పేరుని ఇమిడీకృతం చేసుకునేటటువంటిది, తెలివితేటల ద్వారా అభివృద్ధి పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే సర్వ విధాలా జయం కలుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు మీకు అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే మీకు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున కొన్ని వర్గాలు అంటే చేతి వృత్తికి సంబంధించినటువంటివి స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కొద్దిగా లాభాలు కల్పిస్తున్నప్పటికీ, ఈ రోజున కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వారికి, అలాగే కొత్తగా ఏ విషయంలోనైనా ఏ రంగంలోనైనా ప్రవేశించేటటువంటి వారికి నష్టాలు తప్పవు అనేటటువంటి విషయాన్ని ఈ రోజున ఒప్పుకుని తీరాలి. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బంధుమిత్రుల యొక్క విరోధాలు, అలాగే మీకు సంబంధించినటువంటి పాత వాహనాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, మీకు కావలసినటువంటి వారే మోసం చేసేటటువంటి స్థితిలోనూ ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి మధ్యవర్తుల యొక్క వ్యవహారాల వలన ధన నష్టాన్ని కోల్పోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజున జామీన్లు కానీ షూరిటీ సంతకాలు కానీ పెట్టద్దు. తద్వారా మీకు ధన నష్టం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి భూ సంబంధమైనటువంటి విక్రయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు సంతానం నిమిత్తంగాను, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల వలన కొద్దిగా చికాకులు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి శత్రువుల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు స్త్రీలకు మానసికంగా ఆనందం కలుగుతున్నా ఈరోజు
మీ యొక్క భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి చిన్న చిన్న అవగాహన లోపాలు, చిన్న చిన్న గొట్లాటల వల్ల సంతానం నిమిత్తంగా, విషయాల నిమిత్తంగా, చదువు గురించి దెబ్బలాడుకునేటటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోజున విద్యార్థులకు బద్ధకం పెరిగిపోతుంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల మీద ఉండేటటువంటి శ్రద్ధ వలన తద్వారా మీ యొక్క ఎడ్యుకేషన్ని విస్మరించడము, తద్వారా మీరు నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. కిరాణా రంగం వారికి నిల్వ ఉంచినటువంటి పదార్థాలను ఎంత తొందరగా విక్రయం చేస్తే అంత మంచి ధన యోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. ప్లేడర్లకు అలాగే పోలీసు రంగం వారికి కూడా ఈ రోజున ఆలోచించి ఆచి తూచి ఏ వ్యవహారాలైనా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండేటటువంటిది, అలాగే మీ యొక్క ఉద్యోగాన్ని ఉన్నతంగా చేసుకునేటటువంటి స్థితిలోనూ ఎక్కువగా పనులు చేసేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు నిరుద్యోగస్తులకు మాత్రం ఆశించిన మేర కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితిలోనే ఉంది. ఆశించినటువంటి ఫలితాలు అయితే జరగటం లేదు. మొత్తం మీద ఈ రోజున వృషభ రాశి వారికి సర్వ విధాల శుభప్రదంగా ఉండడం గురించి, అన్ని రకాలైనటువంటి విధానాల్లోనూ అభివృద్ధి చెందడం గురించి, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడము, మీకు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున పట్టిందల్లా బంగారమే అనేటటువంటి స్థితిలో ఉంటుంది. ఈ రోజున అన్ని వర్గాల వారికి కూడా యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున చేతి వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, లేదా రియల్ ఎస్టేట్ సంబంధించి, ఫైనాన్సు, తాకట్టు, వడ్డీ వ్యాపారానికి, వీటికి సంబంధించి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఆదాయం పెరగడము, ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవడము, అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా బయటపడేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సోదరుల యొక్క సౌఖ్యం ద్వారాను, అలాగే మీకు ఇది వరకటి దాకా ఉండేటటువంటి అన్యాక్రాంతమైనటువంటి విషయాలన్నీ కూడా మీ స్వవిషయాలుగాను, మీ మాటకు తిరుగులేనటువంటి విధంగాను ఈరోజు చెప్పుకోవచ్చు. సినీ, టీవీ, మీడియా రంగం వారికి మీ యొక్క పరిశ్రమకు సంబంధించి అద్భుతమైనటువంటి విజయాలని, శత్రువులపైన ఆధిక్యాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఈ రోజున ఉత్సాహంతో ఉండేటటువంటి స్థితి, శుభకార్యాల నిమిత్తంగా కొద్దిగా డబ్బును వెచ్చించేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లోనూ మధ్యవర్తుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ మీ వ్యాపారం మాత్రం విశేషమైనటువంటి యోగంగా పెరుగుతుంది. స్త్రీలకు ఈ రోజున ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడటము, అలాగే ప్రేమికుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్యన కూడా అవగాహన లోపం కలిగేటటువంటిది, ప్రతి చిన్న విషయానికి కోప్పడేటటువంటి మనస్తత్వం ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులకు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల నిమిత్తంగాను, క్రీడారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మంచి యోగప్రదమైనటువంటి స్థితిగా ఈ రోజున కనిపిస్తోంది. ఈరోజు ప్రయాణాల నిమిత్తంగా మాత్రం తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. కిరాణా రంగం వారికి అపార్థాలు చోటు చేసుకునేటటువంటి స్థితి, మీరు విక్రయించినటువంటి సామాన్లలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఈ రోజున హోటల్ రంగం వారికి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు, మధ్యాహ్నం దగ్గర నుంచి కూడా వ్యాపారం వృద్ధి చేసేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క కంపెనీలకు మీ మీద కంప్లైంట్లు పెరిగేటటువంటి స్థితి, మీకు చేతిదాకా వచ్చినటువంటి పనులన్నీ కూడా మీ యొక్క తక్కువగా ఉండేటటువంటి వ్యక్తులకు వాళ్ళని ఆధిక్యాన్ని ప్రదర్శించేటటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి నూతన విధానాలను తెలుసుకోవడం వల్ల, అలాగే ఎక్కువగా విద్యాపరమైనటువంటి విషయాల్లోనూ ఆకర్షించేటటువంటి విధంగానూ ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలియజేస్తూ ఈరోజు మిథున రాశి వారికి అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున వాహనాల నిమిత్తంగా సుఖాలను పొందేటటువంటి రోజుగాను, అలాగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా చురుగ్గాను, ఉత్సాహంగా పాల్గొనేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈరోజు ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇప్పటిదాకా ఉండేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించేటటువంటి స్థితిగాను, కోర్టు వ్యవహారాల్లో జయాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు విశేషమైనటువంటి విధానంలో దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని తద్వారా మంచి ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు గాను ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళి
మీ యొక్క చాకచక్యంతో సర్వవిధమైనటువంటి పనుల్ని కూడా పూర్తి చేసుకునేటటువంటి యోగాన్ని ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి గృహ నిర్మాణం అయినటువంటి పనుల ద్వారా కలిసి వచ్చేటటువంటి స్థితి కనిపిస్తోంది. దేవతా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ఉత్సాహం పొందడము, అలాగే మీ యొక్క ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి భూ సంబంధమైనటువంటి విక్రయాల ద్వారా విశేషమైనటువంటి ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యవసాయదారులకు, అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి గృహ నిర్మాణం అయినటువంటి పనులు, అలాగే స్త్రీల వలన లాభాలు పొందేటటువంటి స్థితి, సంతానం వలన సుఖాలను పొందేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు మానసికంగా ఆనందం కలుగుతుంది. నూతన వస్తు వ్యాపార వాహనాల నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో కలిసి వచ్చేటటువంటి స్థితి, నూతన ఒప్పందాల ద్వారా ఆర్థికంగా పుంజుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున నూతన వాహనాలు కలిసి వచ్చేటటువంటి స్థితి కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ పాలసీ కోర్సుల ద్వారా మంచి అభివృద్ధిని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు ఊహించినటువంటి విధంగా సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి, మీ కింద పనిచేసేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని సరైనటువంటి విధానంలో గుర్తించకపోవడం వల్ల మానసికంగా క్షోభపడేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. అనుకోని విధానంలో స్త్రీలతోటి గొడవలు కలిగేటటువంటి రోజు కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగం నిమిత్తంగా కనపడనటువంటి ఖర్చుల నిమిత్తంగాను కూడా చికాకు, విసుగు, ఒక రకమైనటువంటి అసూయ కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ రోజున ఇంకా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడం గురించి, ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోవడం గురించి, మీకు దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడము, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఊహించిన సమస్యల వలన, అలాగే శత్రుమూలకంగా కొద్దిగా ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఆదాయానికి మించిన ఖర్చులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చికాకులు, సరైనటువంటి సమయానికి మందులు వేసుకోకపోవడం వల్ల శరీరానికి కొద్దిగా రుగ్మతలు కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రయాణాల నిమిత్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ప్రజల్లో కూడా కొద్దిగా వ్యతిరేకమైనటువంటి భావం మొలకెత్తేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి స్త్రీ మూలకంగా విరోధాలు, అనుకోని సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వ మూలకంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా ఉంది. ఈరోజు వ్యవసాయదారులకు, అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి కూడా ఎరువుల నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో దానికి తగినటువంటి సమయానికి వేయడం వల్ల మీకు ఉత్పత్తి వృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకునేటటువంటి తెలివితేటలు, అలాగే దీర్ఘకాలికంగా మీకు ఉపయోగాన్ని పొందేటటువంటి దానికి ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఈరోజు గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చేటటువంటి స్థితి, సంతృప్తికరంగా జీవించేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి మాత్రం ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి వ్యక్తులతోటి కొద్దిగా ఆర్థిక నష్టం కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి మీ మీద ఫిర్యాదులు పెరగడం, అలాగే పై అధికారులతో కొద్దిగా గొడవలు ఎక్కువ అవడం అనేటటువంటిది కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఈ రోజున గవర్నమెంట్ నిధుల ద్వారా ఉపాధి హామీ పథకాన్ని పొందేటటువంటి రోజుకు శ్రీకారం చుట్టేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజున విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, తగినటువంటి విధానంలోనే ఆదాయం కూడా కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు పనులు పూర్తి అయినట్లుగానే కనిపిస్తాయి, కానీ చివరి నిమిషంలోకి వచ్చేటప్పటికి ఏదో రకమైనటువంటి సమస్యలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యల నుంచి బయటపడేటటువంటిది, మానసికంగా ధైర్యంతో సద్వ్యవహారాల ద్వారాను, అలాగే జనాల్లో ఉండేటటువంటి ఆకర్షణపూర్వకమైనటువంటి విధానంలో మాటల వల్ల మంచి యోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి కీర్తి ప్రతిష్టలు ఇమడీకృతం అవడము, ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ప్రైవేట్ పరమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ అవార్డులు, రివార్డులు పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి వ్యాపారపరమైనటువంటి ధోరణిలో
ముందుకు వెళ్ళి తద్వారా విదేశీ ప్రయత్నాల నిమిత్తంగా ఎగుమతులు దిగుమతుల నిమిత్తంగా అపారమైనటువంటి ధనయోగం పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు మానసికంగాను చదువు మీద కూడా శ్రద్ధ పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే మీ పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలన్నింటినీ కూడా పెద్దల సమక్షంలో నిర్వర్తించుకుని తద్వారా మీరు ఉపశమనం పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజున నూతనపరమైనటువంటి విద్యా విధానాల వల్ల అభివృద్ధిని చెందేటటువంటి రోజుగాను, అలాగే అనుకోని విధానాల్లో ఊహించినటువంటి స్థితుల్లో రాజకీయపరమైనటువంటి వ్యక్తులతో పనిచేయవలసినటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా గవర్నమెంట్ ద్వారా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటిది. అలాగే ఏసీబీ దాడులు, సిబిఐ, అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున కనపడినటువంటి ఖర్చులు కలుగుతాయి. ఆదాయం ఎంత వస్తున్నా సరే మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూడడము, తద్వారా ధనాన్ని వెచ్చించడము, అధికమైనటువంటి విధానంలో ఖర్చులు చేసేటటువంటి రోజుగాను ఈ రోజున కనిపిస్తోంది. కన్యారాశి వారికి మొత్తం మీద ఈ రోజున ఇంకా విశేషమైనటువంటి మంచి ఫలితాలు కలగడం గురించి బిల్వాష్టోత్రాన్ని పారాయణ చేయడము, మీకు దగ్గరలో ఉండేటటువంటి కృష్ణ దేవాలయాన్ని ఉదయం పూట దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున మీ మాటకు ఎదురుండదు, చేసే పనికి తిరుగుండదు అనేటటువంటి విధానంలో ఉంటుంది. ఈ రోజున ఇతరులు మీ యొక్క సహాయ సహకారాలు కోరుకోవడం వల్ల, మధ్యవర్తిత్వం వల్ల లాభించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆస్తిపరమైనటువంటి తగాదాలన్నింటినీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చేసి సుఖంగా, నీతిగా, నిజాయితీగా కడిగినటువంటి ముత్యంగా ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. గృహ నిర్మాణ పనుల నిమిత్తంగా బ్యాంకులో రుణాలు చేయడం వల్ల కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి సహాయాల గురించి ఎవరినైనా అడగడం వలన అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటటువంటి రోజుగాను, కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతమయ్యేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులతోటి సినీ, టీవీ, మీడియా రంగం వారికి అవగాహనకు సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవడము, అలాగే కొత్త విధానాల్లో ఉండేటటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని చెందేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి వాతావరణము, ఆర్థికంగా లాభాలను పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు వ్యవసాయదారులకు విశేషమైనటువంటి ధనయోగము, అలాగే మీరు పండించినటువంటి పంటకు కానీ, లేకపోతే పాల ఉత్పత్తులు, కూరలకు సంబంధించినటువంటి పంటలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇప్పటిదాకా ఉన్నవన్నీ కూడా సమసిపోయి సుఖంగా ఉండేటటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి కొత్తపరమైనటువంటి వంగడాలని తీసుకుని రావడము, అలాగే మీకు సంబంధించినటువంటి చేపల ఉత్పత్తుల్లో కానీ, లేకపోతే ఈ కోళ్ళ పరిశ్రమకు సంబంధించి ఉత్తమమైనటువంటి మేలు రకమైనటువంటి పదార్థాలను తీసుకోవడం వలన విశేషమైనటువంటి ధనయోగం పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున మానసికంగాను, ఉత్సాహంగాను, వినోదంగాను, ఆహ్లాదభరితంగాను ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున విదేశీ ప్రయత్నాలు సర్వవిధాలా మీకు అనుకూలమైనటువంటి విధానంలో ఉంది. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు ఇప్పటిదాకా ఉండేటటువంటి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా బయటపడేటటువంటి పరిస్థితి, సంతానం నిమిత్తంగాను, అలాగే మీ యొక్క కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు పరిపూర్తిగా అందేటటువంటి స్థితి, తద్వారా సంఘంలో ఉన్నతులయ్యేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఈ రోజున అనుకోని విధానంలో భూలాభం కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆర్థిక సహాయాలు అందించేటటువంటి రోజుగా ఉంది. హోటల్ రంగం వారికి ఈ రోజున ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి ధనయోగం పొందుతారు. లీడర్లకు ఈ రోజున వాదించేటటువంటి ప్రతి కేసు కూడా మీదే జయము అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఇప్పటిదాకా ఉండేటటువంటి బద్ధకాలన్నీ కూడా వదిలిపోతాయి. ఆ బద్ధకాలన్నింటినీ పూర్తి చేసుకుని మీరు ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి వర్క్ని కూడా చురుగ్గా పూర్తి చేసి మీ యొక్క పై అధికారులను మన్నలను పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు రాజకీయపరమైనటువంటి వ్యక్తుల వలన ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగం స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి మీరు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు.
ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైనటువంటి విధానాల్లోనూ స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి చేతి వృత్తిపరమైనటువంటి వ్యక్తులకు కూడా యోగప్రదమైనటువంటి స్థితిని కలిగించేటటువంటి రోజుగా ఉంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి మెలకువలు కలగడం, అలాగే ఇంక్రిమెంట్లు, మీకు సంబంధించినటువంటివి ఏదైనా పిఎఫ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు వృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి స్థిమితపడడము, మానసికంగా ఉండేటటువంటి ధైర్యం ద్వారా ముందుకు సాగేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి భూ సంబంధించినటువంటి వ్యవహారాల వలన, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల వలన ఆర్థికంగా లాభాన్ని పొందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ రంగానికి సంబంధించి లేదా విదేశీ వ్యక్తులు కంపెనీల ద్వారా మంచి లాభాలను పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు సరైనటువంటి సమయానికి వ్యక్తులు రాక కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను, చేపల చెరువులో పౌల్ట్రీ రంగం వారికి అంతు చిక్కనటువంటి వ్యాధుల వలన కొద్దిగా డబ్బు నష్టపోయేటటువంటి స్థితిగాను కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు మానసికంగా ఆందోళన పెరగడము, కంగారు, ఏ పని చేస్తున్నా సరే చేసినటువంటి పనినే పదే పదే చేయడం వల్ల విసుగు, చికాకు కలిగేటటువంటిది, పిల్లల మీద ఆ కోపాలను చూపించేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులకు ఆలోచించి ఏ నిర్ణయాలను, ఏ కోర్సులను తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి, భవిష్యత్తుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం వల్ల మంచి యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, ప్రయాణాల నిమిత్తంగా ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఈ రోజున నిల్వ ఉండినటువంటి పదార్థాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటిది, ధన నష్టము కలుగుతుంది. అలాగే హోటల్ రంగం వారికి కొన్ని జంతువుల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగపరమైనటువంటి నూతన విధానాల నిమిత్తంగా బంధువర్గాలతో ఉండేటటువంటి విభేదాలు తగ్గడము, మీ తోటి సహచరులతో ఉండేటటువంటి విభేదాలు తగ్గడము, తద్వారా మీరు అభివృద్ధి చెందడానికి మొదటి మెట్టుగా వేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఈ రోజున ఉద్యోగ అవకాశాల గురించి సరైనటువంటి సమయానికి వెళ్ళకపోవడం వల్ల, సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ రోజున సర్వ విధాలా కూడా శుభం కలగడం గురించి అని చెప్పేసి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడము, దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనస్సు రాశి వారికి ఈ రోజున చేసేటటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ, ధన సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కొద్దిగా స్వల్పంగా ఉన్నతి కలుగుతున్న, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా ఉంది. ఆస్తిపరమైనటువంటి తగాదాలు, మాతృపూర్వక పితృపూర్వక వ్యక్తులతోటి అనుకోని విధానంలో తగాదాలు కలిగేటటువంటిది, అలాగే మీ కలత్ర సంబంధం అంటే భార్యా సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు విరోధాలు కలగడము, అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురవ్వడము, ప్రయాణాల నిమిత్తంగా దొంగల వల్ల కొద్దిగా భయాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, శరీరానికి సంబంధించి కొద్దిగా గాయాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవ్వడము, అలాగే వృత్తిపరమైనటువంటి విధానాల్లో అభివృద్ధిని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి సమస్యలతో కూడుకుని ఊహించినటువంటి విధానంలో ధనయోగం పొందుతున్న, అనుకోని విధానంలో మానసికంగా క్షోభపడేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతున్న, అనుకున్నటువంటి సమయానికి ధనాన్ని చేతికి అందకపోవడం వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. అన్నీ మీ ముందు ఉంటాయి, కానీ చేసుకునేటటువంటిది చేతికి వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచన. స్త్రీలకు ఈ రోజున శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ, అలాగే మోకాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మందకొడిగా ఉంటారు. మీ యొక్క విద్యా విధానాల్లో మార్పుల గురించి ఎంత ప్రయత్నం చేసినా సరే అవన్నీ కూడా విఫల ప్రయత్నాల కిందే మారిపోతాయి. ఈరోజు ప్రయాణాల నిమిత్తంగా మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కిరాణా రంగం వారికి ఈ రోజున మీ యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలతోటి, స్త్రీల యొక్క సహాయ సహకారాలతోటి మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి మాత్రం అద్భుతమైనటువంటి యోగము, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఇమిడీకృతం అయ్యేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి నిర్వహణాత్మకమైనటువంటి నైపుణ్యము, అలాగే మీ సొంత విషయాల నిమిత్తంగా బ్యాంకుల్లో రుణాల గురించి ప్రయత్నం చేయడం వల్ల సఫలీకృతం అయ్యేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి
శారీరకంగా శ్రమని అధికం చేసుకోవాల్సినటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి ఈ రోజున సర్వ విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి మీకు దగ్గరలో ఉండేటటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ లేదా గురు సంబంధమైనటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకోవడము, అలాగే గురుచరిత్రను పారాయణ చేయడం లేదా వినడం వలన దత్తస్తవాన్ని పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈ రోజున ప్రారంభం నుంచి ప్రతి పని కూడా ఆలస్యంగానే చేస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కష్టకాలంగా ఉండేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఏ విధానమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లోనైనా సరే కొద్దిగా సమస్యాపూర్వకమైనటువంటి విధానంలోనూ ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మంచినీళ్ళప్రాయంగా జరగడము, అలాగే రాజకీయ ప్రచారాన్ని నిమిత్తంగా కానీ రాజకీయంలో ఉన్నటువంటి వారికి కానీ ఆర్థికంగా కొద్దిగా నష్టపోయేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి భయాందోళనలతో కూడుకుని ఆరోగ్యపరమైనటువంటి చికాకుల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి స్త్రీ మూలకంగా ధనయోగం పడుతుంది. సాయంత్రం అయ్యేటప్పటికీ కొన్ని వ్యసనాల వలన మీ యొక్క స్థితిని ఆర్థిక పరిస్థితుల్ని కూడా కోల్పోయేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికంగా లాభాలను పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు కిరాణా రంగం వారికి హోటల్ రంగం వారికి కూడా గవర్నమెంట్ పరమైనటువంటి ద్వారా మీకు మంచి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మీరు ప్రభుత్వ బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే తద్వారా మీరు లాభాన్ని పొంది ఈ రోజున అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున అధికారుల నుంచి వచ్చేటటువంటి ఆటంకాలు, అలాగే పని ఒత్తిడి పెరిగిపోవడం వల్ల మానసికంగా క్షోభ, ఉద్యోగం వదిలేద్దామా అనేటటువంటి అంత విసుగు చెందేటటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు మాత్రం ఈ రోజున ఉద్యోగ అవకాశాల గురించి అంత సంతృప్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపించడం లేదు. మీరు ఈ రోజున సర్వ విధాలు కూడా మకర రాశి వారికి శుభప్రదంగా ఉండడం గురించి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడము, దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న విషయానికి కూడా కోపపడడము, ఉద్రేకపడేటటువంటి స్వభావంగానూ ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వల్ల కూడా కొన్ని పనులు నిలిచిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీరు ఒత్తిడి, ఉద్రేకము, కోపము కలిగేటటువంటి విధంగా ప్రవర్తించడం వల్ల మీకుండేటటువంటి విలువని మీరే చంపేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలు, అలాగే మెడిటేషను, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల మీలో ఉండేటటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడము, తద్వారా మీకు ఉండేటటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను వృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున దేవతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల, అలాగే మాటను అదుపు చేసుకుని ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటిది ముందుగానే ప్రిపేర్ చేసుకుని తద్వారా జనాల్లోకి వెళ్ళడం వల్ల మంచి విశేషమైనటువంటి యోగం పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతో కొద్దిగా మాట పట్టింపులు రావడము, అలాగే బంధుమిత్రులతోటి, తోటి సహా ఉద్యోగులతోటి కూడా కొద్దిగా వైషమ్యాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేసేటటువంటి విధంగాను, అలాగే మీరు అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా ఉండేటటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి, అలాగే సమస్యలన్నీ కూడా మీ చుట్టుపక్కలే ఉండేటటువంటి విధంగా తిరిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యవసాయదారులకు ఎంత చేసినా సరే వ్యవసాయం లాభించడం లేదు అనేటటువంటి విరక్తి, విరాగత్వము కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఏమి ఆశించినా సరే ఆ పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి రోజుగానే ఈ రోజు కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున కోర్టుపరమైనటువంటి తగాదాలు కలిగేటటువంటిది, అలాగే రాత్రి ప్రయాణాల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశము, మధ్యవర్తులను నమ్మడం వలన మీరు మోసపోయేటటువంటి రోజుగాను, జామీన్లు షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఇబ్బందులు కింద ఉండేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు ఈ రోజున అంతగా అనుకూలించడం లేదు. విద్యార్థులకు మేధాశక్తి తగ్గిపోతుంది, అలాగే ప్రొఫెసర్ల ద్వారా ఉండేటటువంటి సహాయ సహకారాలను పొందడం కూడా ఇవన్నీ కూడా లోకు కట్టేటటువంటి విధానంలో ఉన్నాడు అనే అభిప్రాయంతో వాళ్ళు కూడా మిమ్మల్ని దగ్గరికి చేసుకోవడం మానేసేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా ఆర్థిక సమస్యలు ఇప్పటిదాకా ఎదురవ్వనటువంటివి విరాళాలు ఎదురవుతాయి.
కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవడం వలన మానసికంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి పై అధికారులతో గొడవలు, స్త్రీలతో గొడవలు, అనుకోని విధానంలో మాట పట్టింపులు రావడం, ఉద్యోగాన్ని వదిలేస్తామా అనేటటువంటి అనుమానం కూడా కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఈ రోజున ప్రతికూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజున కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగడం గురించి అని చెప్పేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకోవడము, అలాగే శని స్తోత్రాన్ని కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా అష్టోత్రాన్ని కానీ పారాయణ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి ఈ రోజున అన్ని పనులు కూడా అనుకూలించేటటువంటి విధంగాను, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఆర్థికమైనటువంటి లోటుపాట్లన్నీ కూడా, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఇంక్రిమెంట్లు పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క సోదరుల వల్ల, కుటుంబ సభ్యుల వలన కూడా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు, సహాయ సహకారాల వలన ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవడమే కాకుండా అన్ని విధాలా కూడా యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తోంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి మాతృపూర్వకమైనటువంటి పితృవర్గాలతో కానీ కొద్దిగా అపశృతులు కలిగేటటువంటి అవకాశాలు, పరామర్శలు చేసేటటువంటి స్థితి, మీకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, మానసికంగా క్షోభపడేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి సంతాన నిమిత్తంగా సమస్యలు ఎదురవ్వడం వలన, అలాగే రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కొద్దిగా కాగితాలకు సంబంధించినటువంటి వాటి వలన లోపాలు కలగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు మానసికంగా ఈ రోజున ధైర్యంగానూ స్థైర్యంగానూ ఉండేటటువంటి స్థితికి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఈ రోజున ఎన్ని ప్రతికూలతలు వాటిల్లినా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున విద్యార్థులకు చదువు మీద ఉండేటటువంటి శ్రద్ధ చాలా తగ్గిపోతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో తిరగడము, తద్వారా చదువును వెనక్కి పెట్టేయడము, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు, గేమ్స్, పబ్జీ లాంటి గేమ్స్ అలాంటివి ఆడడం వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దాని మీద లగ్నం చేసేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి కొత్త విధములైనటువంటి ఆర్థిక లావాదేవీలు, తత్సంబంధమైనటువంటి వ్యవహారాల వలన ప్రభుత్వపరమైనటువంటి నష్టాలు ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా నష్టాలు వాటిల్లేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి అధికపరమైనటువంటి డబ్బును నష్టపోయేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి అగ్ని సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడము, కరెంటు వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నిరుద్యోగస్తులకు మాత్రం ఈ రోజున ఉద్యోగ అవకాశాలు ఎండమావుల్లాగా కనిపిస్తాయి. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా చేయడం ప్రారంభించండి. అన్ని విధాలు కూడా పరదేవత అనుగ్రహం మీకు ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున మంచి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులను కలుసుకోవడము, అలాగే మీలో ఉండేటటువంటి లోపాలను గుర్తించి భవిష్యత్తులో నేను ఏ విధంగా ఉంటే బాగుంటాను అనేటటువంటి దాని గురించి అవగాహన పెంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ రోజున సర్వ విధాలా కూడా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పి రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ లేకపోతే మీకు దగ్గరగా ఉండేటటువంటి ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టుకు కానీ 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ, ఇక ఈ రోజున పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరదేవత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఈ ద్వాదశ రాశి ఫలాలు విన్నటువంటి వారందరికీ కూడా పరదేవత అనుగ్రహం వల్ల వారు చేసేటటువంటి ప్రతి పని కూడా అనుకూలంగా ఉండాలని, మన యొక్క దేశము, ధర్మము, స్వధర్మానుష్ఠానము బాగుండాలని, సర్వ విధాలా కూడా జయం కలగాలని, మన అందరం బాగుండాలి, ఆ అందరిలోనూ మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం స్వస్తి. శుభం మంగళం భద్రం జయం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.